మండలం కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు గురువారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని, ఎక్కడ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బార్దాంతో జోకిళ్ళు ఎన్ని ఎట్టి కొట్టున్నాయి, ఎన్ని వడ్లు దర్శనం అనేది మొత్తం కూడా జైన సొసైటీ సంబంధించిన విజిట్ చేసి అక్కడ నుంచి నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ అధికారులతో కూడా మాట్లాడినా. ఇప్పుడు ఉగ్గారం సంబంధించిన సెంటర్ కూడా వచ్చినాయి. ఇక్కడ రైతులంతా ఏం చేస్తున్నారంటే అమాలి వాళ్ళు ఏదైతే ఎక్కువ లేకపోవడం వల్ల బాగా ఆలస్యం అవుతుంది, జో కూడా ఆలస్యం అవుతుంది. ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఈ రైతుకు సంబంధించిన వడ్ల సెంటర్ చూస్తున్నాం. ఈ రైతు ఏదైతున్నదో కింద కొంచెం మొలకలాగా వచ్చింది. ఏదైనా కూడా రైతు మొలకొచ్చినా తడిసినా ప్రభుత్వమే కొట్టది. ఏ రైతు కూడా ఆందోళన పడద్దు. నేను రైతులందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నా. మీరు రైతు ఎవరు టెన్షన్ పడద్దు. కొంచెం వెనక ముందైనా కూడా ఏ రైతు యొక్క వడ్లు ఏ